సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీతో కలిసి ప్రధాని మోదీని కలిసే ఛాన్స్ ఉంది. మోదీ అపాయింట్మెంట్ కోరుతూ రేవంత్ రిక్వెస్ట్ పంపారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల బిల్లును రేవంత్ సర్కారు రాష్ట్రపతికి పంపింది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చేలా చూడాలని ప్రధాని మోదీని కోరనున్నట్లు రేవంత్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీతో కలిసి ప్రధాని మోదీని కలిసే ఛాన్స్ ఉంది. మోదీ అపాయింట్మెంట్ కోరుతూ రేవంత్ రిక్వెస్ట్ పంపారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లును రేవంత్ సర్కార్ రాష్ట్రపతికి పంపింది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చేలా చూడాలని ప్రధాని మోదీని కోరనున్నారు రేవంత్. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఇక ఈసారి ముఖ్యంగా ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చేలా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా ఇటు పార్టీ అగ్రనేత అలాగే ఏఐసిసి అధ్యక్షుడిని కూడా కలిసి ఈ బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించబోతున్నారు. ఇక ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కూడా ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే విధానాన్ని ఇక దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఈ నెల 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక రాష్ట్రం నుండి సీఎం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రులు వెళ్ళబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ప్రజెంటేషన్ కి రావాలని చెప్పి కూడా ఆహ్వానించారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఇప్పటికే శాసనసభలో తీర్మానం ఆమోదించారు. ఇక ఇందుకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వీటికి అమలుకు ఆర్డినెన్స్ తేవాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది. ఇక ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సంబంధించి ఆమోదానికి ఒత్తిడి తెచ్చేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాలని చెప్పి సీఎం నిర్ణయించారు. ఇక పారదర్శకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని ఇటు కాంగ్రెస్ ఎంపీలను సీఎం, రాష్ట్ర మంత్రులు కోరబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముందుగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీఎం ని కలిసే అవకాశం ఉంది. ఇక బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను కూడా వివరించనున్నారు. పార్లమెంట్ ఆమోదిస్తే దేశమంతా కూడా సామాజిక న్యాయం అమలవుతుందని చెప్పి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పి వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా కోరారు. ఇక మేము ఏదైతే ఈ కులగణన చేశామో దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఆమోదించాలని చెప్పి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రైట్, థ్యాంక్ యూ వేణు.